ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకుని ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షనర్స్ హాల్లో జరిగిన అవగాహన సదస్సుకు సంస్థ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మవ్వా సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరుపుకుంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలో కూడా వారు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ వ్యక్తపరిచిన సందేహాలను వారు తగిన సమాధానాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని కార్యదర్శి బెల్లంకొండ హృదయరాజు పర్యవేక్షించగా రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమయ్య శాస్త్రి, పలువురు పెన్షనర్స్ పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక వైలెట్ పెట్టిస్తారు. ఆ పెన్నునే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పెన్ను వాడినా కూడా అది చల్లదు. ఇది అయినాక 2 రకాల పద్ధతులు మాత్రమే వాడాలి. ఒకటి ఇంగ్లీష్ 1 2 3 4 5 ఇది వాడచ్చు. అలాగే తెలుగులో ఉన్నటువంటి రోమాంటిక్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 ఈ 2 రకాలు మాత్రమే వాడాలి. వేరే ఏ రకం వాడినా కూడా మీ ఓటు చల్లదు. ఈ విషయాలు గమనించుకుంటే ఇది తప్పకుండా మీరు చక్కగా ఓటు వినియోగించుకోండి. డిజిటల్ ఓటింగ్ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఏదైనా ఎవరైనా అన్యాయంగానో లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అధికారులు తీసుకురండి. మేము మన తెనాలి ప్రత్యేకంగా మన తెనాలి ప్రాంతంలో చక్కగా ఓటింగ్ జరిగేందుకు మేము కృషి చేస్తున్నాం. రేపు ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ ఖచ్చితంగా మన దగ్గర జరుగుతుంది. అందులో అనుమానమే లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు డబుల్ ఎంట్రీస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానీ మిస్టేక్స్ ఉంటాయి ఓటర్ లిస్ట్. అప్పటికి పిఓ ఏపీఓలకి మేము ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసాం. వాళ్ళని ఎలాగా హ్యాండిల్ చేయాలనే దాని మీద మేము వాళ్ళందరికీ పోలింగ్ స్టాఫ్కి ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మేము ఇప్పుడు ఓటర్ స్లిప్స్ వస్తాయి మా దగ్గరికి ఈ రోజు నుంచి. మోస్ట్లీ మేమేం చేస్తామంటే ఓటర్ లిస్ట్లో ఉన్న పేర్ల ఆధారంగా అడ్రస్లకు వెళ్ళి మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, వారి ఇంటికి తిరిగి ఓటర్ స్లిప్స్ మీకు అందజేస్తాం. అందులో ఇప్పుడు మనకి ఇక్కడ అర్బన్ రూరల్ ఏమైపోయిందంటే జనరల్ ఎలక్షన్స్ ఏంటంటే రూరల్ పోలింగ్ స్టేషన్ ఉండేవి. ఈ ఎలక్షన్ లో పర్టికులర్ గా అన్ని అర్బన్ లోనే ఉన్నాయి. రూరల్ అంగల్కూరు సంఖ్యాలూరు లేకపోతే ఎక్కడెక్కడో కలపూరు వాళ్ళు కూడా అర్బన్ లోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు అయ్యింది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక చిన్న నామ్ ఎట్లా ఉందంటే 16 కిలోమీటర్ల పరిధిలోపు ఉండవచ్చు అని ఉంది. కాబట్టి అందరూ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ తెనాలి సరౌండింగ్ విలేజెస్ కూడా మనం తెనాలి అర్బన్ లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని అటు ఇటు జంప్లింగ్ అయ్యాయి. అంటే ఓకే మేము దాన్ని కూడా సెట్ చేసి పెట్టాం. అంతే మేము ఇచ్చే ఓటర్ స్లిప్ లో మీ పోలింగ్ స్టేషన్ పేరు అట్లాగే మీ ఏ సీరియల్ నెంబర్ ఉన్నారో క్లియర్ గా తెలుస్తుంది. దీనికి తోడుగా మేము ఆ పోలింగ్ స్టేషన్ ఏరియాలో హెల్ప్ డెస్క్ అరేంజ్ చేద్దామని మేము అనుకుంటున్నాం. మేము మా మున్సిపల్ కమిషనర్ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా మీకు అంటే ఫెసిలిటేట్ చేయడానికి ఓటర్లకు ఫెసిలిటేట్ చేయడానికి ఆల్ఫాబెట్ లో ఉన్న ఓటర్ లిస్ట్ మా దగ్గర